श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णी महिपतिदयितां वारुणीमप्युमान्ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरां तद्गुरून् मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। प्रसन्नशूरमाधवकराब्जोत्थान् यतीश्वरान् वीररामरतान् वन्दे विद्यासागरमाधवान्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ. ಜನನಿಪಿತ ಭೂವಾರಿದಾಂಬರವೆ ನಿಪ ಪಂಚಾಗ್ನಿಯಲಿ ನಾರಾಯಣನ ತ್ರಿಂಶತಿ ಮೂರ್ತಿಗಳ ವ್ಯಾಪಾರ ವ್ಯಾಪ್ತಿಗಳ ನೆನೆದು ದಿವಸಗಳೆಂಬ ಸಮಿಧೆಗಳನ್ನು ನಿರಂತರ ಹೋಮಿಸುತ್ತ పావనకే పావన నెనిప పరమన బేడు పరమ సుఖ. మన హరికథామృత సారము పాఠంలో నిన్నటి రోజున పంచమహాయజ్ఞ సంధి అందు 14వ పద్యం చెప్పుకొని ఆ పద్యంలో పంచసామ అంటే 5 ప్రాణులందు ఏ ఏ భగవద్రూపములను మనము ఉపాసన చేయాలి అనేటటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. ఈరోజు 15వ పద్యం. యుగ ಚತುಷ್ಟಯಗಳಲ್ಲಿ ತಾನಿದ್ಯುಗ ಪ್ರವರ್ತಕ ಧರ್ಮ ಕರ್ಮಗಳಿಗೆ ಪ್ರವರ್ತಕ ವಾಸುದೇವಾದೀರೆರಡು ರೂಪ ತೆಗೆದುಕೊಂಡು ಯುಗಾಧಿಕೃತ್ತ ಯುಗ ಪ್ರವರ್ತಕನೆನಿಸಿ ಧರ್ಮ ಪ್ರಘಟಕನು ತಾನಾಗಿ ಭಕುತರಗೀವ ಸಂಪದವ. ಪದಚ್ಛೇದಂ. ಯುಗ ಚತುಷ್ಟಯಗಳಲ್ಲಿ ತಾನಿದ್ಯುಗ ಪ್ರವರ್ತಕ ತಾನು ಇದ್ದು ತಾನಿದ್ದು ಯುಗ ಪ್ರವರ್ತಕ ಧರ್ಮ ಕರ್ಮಗಳಿಗೆ ಪ್ರವರ್ತಕ ವಾಸುದೇವಾದೀರೆರಡು ರೂಪ ವಾಸುದೇವ ಆದಿ ಈರೆರಡು ರೂಪ ವಾಸುದೇವಾದೀರೆರಡು ರೂಪ ತೆಗೆದುಕೊಂಡು ಯುಗಾಧಿಕೃತ್ ತಾ ಯುಗ ಪ್ರವರ್ತಕನೆನಿಸಿ ಧರ್ಮ ಪ್ರಘಟಕನು ತಾನಾಗಿ ಭಕುತರಗೀವ ಭಕುತರಿಗೆ ಈವ ಭಕುತರಗೀವ ಸಂಪದವ. ಇಕ ಪ್ರತಿಪದಾರ್ಥಂ. ಯುಗ చతుష్టయಗಳಲ್ಲಿ కృత త్రేత ద్వాపర మరియు కలియుగములందు 4 యుగములందు తానిద్దు భగవంతుడు స్వయం తానే ఉండి యుగ ప్రవర్తక ఆయా యుగములందు ఆచరించవలసినటువంటి ధర్మ కర్మಗಳಿಗೆ ఆయా యుగములకు సంబంధించినటువంటి ధర్మములు మరియు ఆయా కాలములందు ఆచరించవలసినటువంటి కర్మలకు ప్రవర్తక అంటే దానిని మనుషులు ఆచరించేటట్లుగా ప్రేరణ చేసి
వారి చేత చేయించేవాడటువంటి వాడై ప్రవర్తకుడై వాసుదేవ ఆది శబ్దంతో వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ మరియు అనేటటువంటి ఈరెరడు రూప అంటే 2 × 2 = 4 రూపములను, అంటే వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ 4 రూపములను తెగదుకొండు అంటే తాను స్వీకరించినటువంటి వాడై యుగాదికృత్ అంటే ఆయా యుగ ధర్మముల కర్మముల ప్రవర్తకుడు అనిపించుకొని తా యుగ ప్రవర్తకనెనిసి ఆయా యుగ ధర్మ కర్మములను జీవుల ద్వారా ఆచరించేటట్లుగా తాను మొదట చేయించేవాడటువంటి వాడై ధర్మ ప్రఘటకను అంటే ఆయా యుగ ధర్మములను జీవుల చేత అంటే జీవులు ఆ యుగ ధర్మములను ఆచరించేటట్లుగా చేసేటటువంటి వాడై చేసి వాళ్ళు ఆచరించేటట్లుగా చేసి సంపదవ ఇక్కడ ఇహలోకంలో ఐహిక సంపదను మరియు దైవీ సంపత్తి అయినటువంటి జ్ఞానము భక్తి వైరాగ్యాన్ని భకుతరిగే తన భక్తజనులకు ఇస్తాడు భగవంతుడు అని. ఇక తాత్పర్యము త్రేతద్వాపర 4 కలియుగములందు భగవంతుడు తానే స్వయంగా వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ రూపములతో ఆయా యుగ ధర్మ కర్మములను ఆచరించేటట్లుగా జీవులను చేసి ఆ యుగ ప్రవర్తకుడై ఉండి యుగాదికృతు అని పిలువబడుతూ యుగ ప్రవర్తకుడై ఉండి తన భక్తుల చేత ఆ కర్మలను ఆయా యుగ ధర్మ కర్మములను ఆచరించేటట్లుగా చేసి తన భక్తులకు ఇహలోక సంపదను ఐహిక సంపదను తర్వాత దైవీ సంపద అయినటువంటి జ్ఞానము భక్తి వైరాగ్యాలను ఇచ్చేటటువంటి వాడు భగవంతుడు ఇస్తాడు అనేటటువంటిది ఇక్కడ తాత్పర్యము. ఇక మనకు సహస్రనామం చెబుతున్నది యుగాదికృత్ యుగవర్త అని. దానినే యుగాదికృత్ యుగవర్త అని జగన్నాథదాసుల వారు తీసుకొని చెబుతూ ఉన్నారు. ఈ 4 యుగముల ముందు జరగవలసినటువంటి ఆయా యుగ ధర్మములను కర్మలను జీవుల చేత చేయించి వారికి ఐహిక ఆముష్మిక సంపదలను ఇస్తాడు భగవంతుడు అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక ఈ ప్రతిదినము ఒక పగలు రాత్రి మనం చెప్పుకున్నాం. 2 గంటలు ఒక యామానికి వేసుకుంటే 5 యామములు, 2.5 గంటలు వేసుకుంటే 4 యామములు ఒక పగటికి ఒక రాత్రికి అని. ఈ 4 యుగధర్మ కర్మములను భగవంతుడు చేయిస్తూ ఉంటాడు జీవుల చేత. అయితే భగవంతుడు జీవుల చేత ఒక పగటి యందు ఒక పగలునందుండేటటువంటి 4 యామములందు ఒక్కొక్క యామమునందు ఒక్కొక్క యుగమునకు తో సమానము అని చెబుతూ ఉన్నారు ఒక వ్యాఖ్యానకారులు. ప్రథమ యామము కృతయుగముతో సమానము, ఆ యుగమునకు స్వామి వాసుదేవుల వారు. ద్వితీయ యామము త్రేతాయుగమునకు సమానము, స్వామి సంకర్షణుడు. తృతీయ యామమునకు సమానము ద్వాపర యుగము, స్వామి ప్రద్యుమ్నుడు. చతుర్థయామము కలియుగముతో సమానము, దీనికి స్వామి అనిరుద్ధ రూపి భగవంతుడు. అంటే ఒక పగలు యందు మనము ప్రథమ యామ తృతీయ చతుర్థయామములను క్రమముగా కృతయుగము త్రేతాయుగము ద్వాపర యుగము కలియుగముగా ఆ యుగములకు భగవద్రూపములు వాసుదేవుడు సంకర్షణుడు ప్రద్యుమ్నుడు అనిరుద్ధులుగా
మనము ఉపాసన చెయ్యాలి. అదేవిధంగా రాత్రి కూడా ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ యామములకు ఇదే విధంగా భగవంతుణ్ణి ధ్యానించాలి అని ఒక వ్యాఖ్యానకారుల వారు చెబుతూ ఉన్నారు. ఇక ఈ యుగాధికృత్ యుగావర్త అనేటటువంటి దీనినే చెబుతూ మనకు ఈ 4 యుగములు, వాటి ధర్మములు, ఆ పాప పుణ్య భాగములు, ధర్మములు, కర్మలు ఏవి అనేటటువంటిది ఒకసారి చూద్దాం. కృతయుగము భగవద్రూపము వాసుదేవుడు. పుణ్యము 40 భాగములు, పాపము 1 భాగము, తపస్సు శుద్ధమైనటువంటి దయా సత్యము, తపస్సు శుద్ధత, దయ, సత్యము అనేటటువంటిది కృతయుగమునకు 4 పాదములు ధర్మము. కర్మ ఏమిటి అంటే ధ్యానము, తపస్సు. ఇక త్రేతాయుగమునకు భగవద్రూపము సంకర్షణుడు. 30 భాగములు పుణ్యమైతే 10 భాగములు పాపము. ధర్మానికి 3 పాదాలు, తపస్సు, శౌచము, దయ. ఇక కర్మలు యజ్ఞము, యాగములు. ఇక ద్వాపర యుగమునకు భగవద్రూపము ప్రద్యుమ్నుడైతే 20 భాగములు పుణ్యము, 20 భాగములు పాపము, 2 ధర్మములు 2 పాదములతో, దయ, సత్యము అనేటటువంటి పాదములతో. కర్మ దేవతార్చన. కలియుగము నాకు భగవద్రూపము అనిరుద్ధుడైతే పుణ్యము 30 భాగములు, పాపము 10 భాగములు, ధర్మానికి 1 పాదము సత్యము. అందుకే కలియుగంలో మన భారతదేశం యొక్క ఎంలలో సత్యమేవ జయతే, సత్యము 1 పాదము, ధర్మము. కర్మ దేనితో సాధన చేయాలి అని అంటే హరినామ సంకీర్తన. ఇదే విషయాన్ని భాగవతంలో పరీక్షిద్రాజుల వారికి శుకాచార్యుల వారు ఇచ్చేటటువంటి చరమ సందేశం ఇదే. కలేర్దోషనిదే రాజన్ అస్తిహ్యేకో మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్తసంగ పరం వ్రజేత్. చరమ సందేశంగా శుకాచార్యుల వారు పరీక్షిద్రాజునకు చెబుతూ ఉన్నారు, హే రాజా, దోషములకు నిధి అయినటువంటి కలియుగమునందు ఒక గొప్ప గుణమున్నది. ఏమిటి అంటే ఈ కలియుగమునందు కీర్తనాదేవ కృష్ణస్య, భగవంతుడైనటువంటి కృష్ణుని నామ సంకీర్తనతో మనము సంసార బంధనము నుండి ముక్తిని పొందవచ్చు. అందుకే కలియుగమునందు హరినామ సంకీర్తన అనేటటువంటిది కర్మ ముఖ్యము. ఇదే విషయాన్ని శ్రీపాదరాజ తీర్థుల వారు ఒక ఉగాభోగంలో స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ధ్యానవు కృతయుగది, యజ్ఞ యజనవు త్రేతాయుగది, దానవాంతకన ದೇವತಾರ್ಚನೆ ದ್ವಾಪರ ಯುಗದಿ, ಆ ಮಾನವರಿಗೆಷ್ಟು ಫಲವೋ ಅಷ್ಟೇ ಫಲವು ಕಲಿಯುಗದಿ ಗಾನದಲ್ಲಿ ಕೇಶವಯನಲು కైగూడువను రంగవిఠల. ఇంతవరకు మనము ఏం చెప్పుకున్నామో, కృతయుగంలో ధ్యానము, యజ్ఞ యజనములు, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో దేవతార్చన, కలియుగమునందు నామ సంకీర్తన, ఈ కర్మల చేత జీవులకు ముక్తి లభిస్తుంది అని ఏం చెప్పుకున్నాము, దానినే శ్రీపాదరాజ తీర్థుల వారు ఈ ఉగాభోగంలో చెబుతూ ఉన్నారు. ధ్యానము కృతయుగది, కృతయుగంలో ధ్యానము చేసి భగవంతుణ్ణి ప్రసన్నీకరించుకోవాలి. యజన యజ్ఞము త్రేతాయుగది, త్రేతాయుగమునందు యజ్ఞ యాగములు చేసి యజ్ఞము చేయించాలి, చెయ్యాలి, దానితో భగవంతుణ్ణి ప్రసన్నీకరించుకోవాలి. దానవాంతకన దేవతార్చనే ద్వాపర యుగది, ద్వాపర యుగంలో భగవంతుని పూజ చేసి భగవంతుణ్ణి ప్రసన్నీకరించుకోవాలి. ఈ 3 యుగములలో ఈ విధంగా కర్మలు చేసి భగవంతుణ్ణి ప్రసన్నీకరించుకోవడానికి ఎంత పుణ్యము సంపాదించుకుంటారో మనుష్యులు, ఆ మానవరిగెಷ್ಟು ఫలవో
ఈ 3 యుగములలో ఈ 3 కర్మలు చేసి పుణ్యాన్ని ఎంత పుణ్యాన్ని మనుష్యులు సంపాదించుకుంటారో అష్టే ఫలము, అదే ఫలము, అంత పరిమాణంలో ఫలము కలియుగది గానదలి కేశవయనలు. ఈ కలియుగమునందు కృష్ణనామ సంకీర్తనతో భగవంతుణ్ణి గానముతో కృష్ణా అని పాడి భగవన్నామ సంకీర్తన, భగవన్నామస్మరణ. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని కలియుగంలో సాధ్యమైనంత మేరకు సర్వకాల సర్వావస్థలయందు సదా హరినామ సంకీర్తన, హరే శ్రీనివాస అని నామ సంకీర్తన చెయ్యటం మనకు భగవంతుణ్ణి అనుగ్రహం పొందడానికి అత్యంత సులభమైనటువంటి మార్గము అని చెబుతూ ఉన్నారు. అదే విష్ణు సహస్రనామంలో మనం విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి అని అంటే ఎంత అలవాటున్న వాళ్ళకైనా 20-25 నిమిషాలు పడుతుంది. అయితే కలియుగంలో మనకు అంత శ్రద్ధాభక్తులు అంత సమయం వెచ్చించడానికి మనకు సాధ్యం కాదు. కాబట్టి అందుకే పార్వతీదేవి రుద్రుల వారిని అడుగుతుంది, కేనోపాయేన లఘున. ఈ కలియుగంలో జనులందరూ అశక్తులు, అల్పభక్తి శక్తి ఉన్నవాళ్ళు. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ ఫలాన్ని ఏ విధంగా పొందాలి అని రుద్రుల వారిని పార్వతీదేవి అడిగినప్పుడు అప్పుడు రుద్రుల వారు చెబుతూ ఉన్నారు, విష్ణు సహస్రనామ పారాయణ ఫలము రామ 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 అని 3 మార్లు అని అంటే విష్ణు సహస్రనామ పారాయణ ఫలం కలుగుతుంది అని రుద్రుల వారు చెబుతూ ఉన్నారు. పార్వతీదేవి కేనోపాయేన లఘునా విష్ణోర్నామసహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో. ఈ కలియుగమునందు సులభంగా విష్ణు సహస్రనామ పారాయణ ఫలము పొందడానికి ఉపాయం ఏది చెప్పమని అడిగినప్పుడు రుద్రుల వారు చెబుతూ ఉన్నారు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని. కాబట్టి రామ 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 అని 3 మార్లు త్రికరణ శుద్ధిగా జ్ఞానానుసంధాన పూర్వకంగా మనము రామనామాన్ని 3 మార్లు ఉచ్చరించినప్పుడు విష్ణు సహస్రనామ పారాయణ ఫలం కలుగుతుంది, వస్తుంది అని చెబుతూ ఉన్నారు. అయితే విష్ణు సహస్రనామ పారాయణము చేయడానికి మనకు తగినంత శక్తి, సామర్థ్యము, సమయము, ఆరోగ్యము ఉండి కూడా సోమరితనముతో మనము కేవలం రామ 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 అని 3 మార్లు అంటాను, నాకు విష్ణు సహస్రనామ పారాయణ ఫలం కలుగుతుంది అని అంటే తప్పు. ఇది ఎవరికయ్యా అనంటే ఆరోగ్యం బాగలేక చేతగాక పోయినప్పుడు అశక్తులకు ఇది ఉపాయం. ఆ రామాని 3 మార్లు ఉచ్చరించటం కూడా అత్యంత జ్ఞానానుసంధానపూర్వకంగా చేయాలి. ఊరికే ఏదో పండుకొని నిర్లక్ష్యంగా భక్తి లేకుండా చేయడము కాదు. రామ 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 అని 3 మార్లు. అదేమిటి 3 మార్లు ఉచ్చరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలం కలుగుతుంది అని మీరు ఎలా చెబుతారు అని అంటే ఏదో చెప్పడం కాదు, దానికి శాస్త్రీయమైనటువంటి కారణం ఉంటూ ఉన్నది. ఇక్కడ రా మ 2 అక్షరాలు ఉన్నాయి. మనకు అక్షర వర్ణమాల యందు కావర్గము పావర్గము ఇట్లా ఉంటూ ఉన్నది. యావర్గంలో యా రా లా వా షా షా సాహ యావర్గంలో మనకు రా అనేటటువంటిది 2వ అక్షరం. పావర్గంలో పా ఫ బా భ మ మా అనేటటువంటిది 5వ అక్షరం. రా మ 2 × 5 ఒక్కసారి రామ, రెండవసారి రామ 2 × 5, మూడవసారి రామ 2 × 5. మీరు 2 × 5 2 × 5 2 × 5 మీరు హెచ్చించినప్పుడు గుణించినప్పుడు 1000 వస్తుంది. కాబట్టి ఈ విధంగా శాస్త్రీయంగా చెప్పబడిందే కానీ ఏదో మనకు సులభ ఉపాయము అని చెప్పబడలేదు. అంటే చివరికి ఇక్కడ సారాంశం ఏమిటి అని అంటే
3 యుగములందు ఏ ఏ కర్మలు చేస్తే మనకు భగవంతుని అనుగ్రహం కలుగుతుంది అని చెబుతూ, కలియుగంలో మాత్రము హరినామ సంకీర్తనకున్నంత ఫలము ఏ యుగములలో లేదు. ఈ 3 కృతత్రేత ద్వాపర యుగములలో చేసేటటువంటి కర్మల వలన వచ్చేటటువంటి అంత ఫలము కలియుగంలో ఒక హరినామ సంకీర్తన వల్ల వస్తుంది అని చెబుతున్నారు అని చెప్పుకుంటూ, ఈ విధంగా మనము ఈ కలియుగమునందు భగవన్నామ మహిమను, అందుకే అన్నారు పురందరదాసుల వారు, ರಾಮಮಂತ್ರವ ಜಪಿಸೋ ಹೇ ಮನುಜ ಸೋಮಶೇಖರ ತನ್ನ ಭಾಮಿನಿಗೆ ಪೇಳಿದ ಮಂತ್ರ తారక మంత్ర. కాబట్టి ఈ రామనామ జపము, కృష్ణనామ జపము, శ్రీనివాసనామ జపము, ఈ విధంగా అందుకే విష్ణు సహస్రనామం మనకిచ్చారు. అందులో ఇష్టమైనటువంటి ఒక నామాన్ని తీసుకొని అచ్యుత, అనంత, గోవింద, మాధవ, కృష్ణ, రామ, భార్గవ, ఏ పేరు అయితే ఆ పేరుతో మనం తీసుకొని ఎప్పుడూ భగవన్నామస్మరణ చేత సులభంగా మనము భగవంతుని అనుగ్రహాన్ని పొందవచ్చు అని చెబుతూ ఈ పద్యాన్ని ముగిస్తూ, ఇక రేపు మన దేహంలో ఉండేటటువంటి 5 భగవద్రూపముల ఉపాసన ఏ విధంగా చేయాలి అనేటటువంటి విషయాన్ని 16వ పద్యంలో చెబుతారు. దానిని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.